ఖమ్మం జిల్లాలో అధికారుల బదిలీలు అంటే చాలు అందులో ఏదో రాజకీయం బయటపడుతుంది. ఎక్కడ ఎప్పుడు ఏ బదిలీ జరిగినా నేతల ప్రోద్బలము సిఫార్సులు ఉండేవి. కానీ ఈసారి జరిగిన ఎంఆర్ఓల బదిలీల వెనుక యూనియన్ల మధ్య విభేదాల ప్రభావం ఉందంటున్నారు. ఖమ్మం జిల్లాలో 7 తహసీల్దార్ల బదిలీ వ్యవహారం దుమారం రేపుతోంది. జిల్లాలో ఉద్యోగ సంఘాల మధ్య రాజకీయాలను బయటపెట్టింది. ఉద్యోగ సంఘాల్లో చీలికలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ చీలికల ఫలితంగానే ఓ సంఘం పుట్టుకొచ్చింది. మొదటి నుంచి తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ ఉండేది. ఇది బలంగా పాతుకుపోవడం కొందరు అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. ఈ అసోసియేషన్ వ్యవహారం సదరు అధికారులకు మింగుడు పట్టలేదట. అందుకే మరో యూనియన్ ఏర్పాటైందంటున్నారు. 8 నెలల క్రితం తెలంగాణ తహసీల్దార్ల సంఘం ఏర్పాటైంది. దీంతో ఈ 2 సంఘాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ కలెక్టర్ ప్రోత్సాహంతోనే పోటీ సంఘం ప్రారంభమైందన్న ప్రచారం ఉంది. అయితే కలెక్టర్ మారిపోవడంతో ఆ సంఘానికి చిక్కులు ఎదురవుతున్నాయట. తమకు ప్రత్యర్థిగా వచ్చిన కొత్త సంఘాలను దెబ్బతీసేందుకు మరో సంఘం ప్రయత్నిస్తోందన్న చర్చ కలెక్టరేట్ కార్యాలయంలో జరుగుతోంది. ఇప్పుడు ఎంఆర్ఓల బదిలీలకు కూడా ఈ 2 సంఘాల పోరే కారణమని చెబుతున్నారు. కొత్త యూనియన్ కు నాయకత్వం వహిస్తున్న అందరిపైన బదిలీ వేటు పడడంతో ఈ ట్రాన్స్ఫర్స్ వివాదాస్పదమవుతున్నాయి. ఖమ్మం రూరల్ తహసీల్దార్ గా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన స్వగ్రామం అదే మండలం మద్దులపల్లి గ్రామం. ఎవరికైనా సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదన్న నిబంధనున్నా ఆయనకు గతంలో ఇచ్చారు. ఇప్పుడు ఆయన బదిలీ చేసేందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారట. సొంత మండలంలో పనిచేయకూడదంటూ బదిలీ చేశారట. సొంత గ్రామానికి చెందిన ఓ నేతతో ఆయనకు పడకపోవడంతో మంత్రికి చెప్పి బదిలీ చేయించారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కామేపల్లి తహసీల్దార్ను అక్కడి నుంచి కలెక్టరేట్ కు బదిలీ చేశారు. 6 నెలలైందో లేదో మళ్లీ ఆయన్ను కామేపల్లికి బదిలీ చేశారు. మరో మహిళా ఎంఆర్ఓను ఆరోపణల కారణంగా గిరిజన మండలం నుంచి మైదానం మండలానికి బదిలీ చేశారు. అయితే మంచి పోస్టింగ్ ఇచ్చి బదిలీ చేయడం వెనక ఏదో మతలబుందనే గుసగుసలు నడుస్తున్నాయి. మరో మహిళా అధికారిని వెంకటాపురం బదిలీ చేసి పోస్టింగ్ నిలిపేసి మళ్లీ వెంటనే కలెక్టరేట్ కు బదిలీ చేశారు. ఇలా బదిలీలతో వార్తల్లోకి ఎక్కిన వారంతా కొత్తగా ఏర్పడ్డ యూనియన్ లో కీలక పాత్ర పోషించేవారట. ఒకే యూనియన్ అధికారులు వరుసగా బదిలీ అవుతూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. పాత యూనియన్ కు చెందిన వారే ఈ బదిలీలో కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.